ఇట్స్ ఎ కన్ఫెషన్, ఫాదర్స్ కన్ఫెషన్. ఓకే. నిజం కాదు కదా! నిజం కాదు. ఐ ఓన్లీ హావ్ ఎ డాటర్. చాలా మంది, కొన్ని వందల మంది అది నిజం అనుకోని షేర్లు చేసేసారు. నువ్వు ఫ్రాడు, నువ్వు జనాల ఎమోషన్ తోటి ఆడుకున్నావు, ఇలా ప్రాంక్స్ ప్రాక్టికల్ జోక్స్ చేస్తావా అని చెప్పాను. అది ఎలా అయిందో నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే అంటే వాడు రియల్ క్యారెక్టర్ అవుతానేమో వాడు హీరోనా, అదే ఫిక్షనల్ అవుతానేమో నేను విలన్నా. అదెలా? కొడుకుని చంపమని చెప్పినందుకు కోదండరామ్ హీరో ఎలా అయ్యాడు? వాడికి ఒక క్యారెక్టర్ ఇచ్చి, వాడికి ఒక సమస్య ఇచ్చి, సొల్యూషన్ ఇచ్చి, దాని మెసేజ్ లాగా మీకు డెలివరీ ఇమ్మని నేను పంపిస్తే నేను విలన్ ఎలా అయ్యాను? అంటే మీకు ముందు చెప్పలేదని అంతేనా? నేను ఇచ్చిన మెసేజ్ నచ్చలేదా, లేదా ఇచ్చిన తీరు నచ్చలేదా? ఈ వీడియో చూస్తున్నంతసేపు, అంటే దాని కింద కామెంట్లు చాలామంది పెట్టింది ఏంటంటే, వీడియో చూస్తున్నంతసేపు మాకు బ్లడ్ బాయిల్ అయిందని చెప్పని అన్నారు. అట్లాగే ఒక ఫాదర్ నాకు పర్సనల్ మెసేజ్ పంపించాడు. నా కూతురు నేను అనుకోకుండా అప్రయత్నంగా దగ్గరికి తీసుకున్నాను, చెప్పాను నేను నీకు ఉన్నాను రా అని భరోసా ఇచ్చాను. అంటే ఫిక్షనల్ తెలంగాణ ఆ అమ్మాయిని దూరం నెట్టేసావు నువ్వు. నీ బ్లడ్ వెంటనే చల్లారిపోయిందా? ఎక్కడుంది ప్రాబ్లం? నేను ఒక నవల కోసం అని చెప్పని రీసెర్చ్ చేస్తున్నాను అండి. రేప్ స్టాటిస్టిక్స్ అని గూగుల్ చేశాను. అసలు రేప్ అనే మాట వాడాలంటేనే అసహ్యం వేసింది నాకు, బట్ చేశాను. మన దేశంలో ఏడాదికి 35,000 రేప్ జరుగుతాయట. అంటే ప్రతి పావుగంటకి ఒక రేప్ జరుగుతుంది. ప్రతి పావుగంటకి మనం అమ్మాయిలకు ద్రోహం చేస్తూనే ఉన్నాం. ఇది చదివినప్పటి నుంచి ప్రతి పావుగంటకి నా మైండ్లో ఒక అలారం మోగటం మొదలైంది. అరే నిద్రపోకురా, లే, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి అని. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంతలో ఇది యాక్చువల్గా జరుగుతున్న నెంబర్స్ కాదు, ఇది ఓన్లీ రిపోర్ట్ అవుతున్న నెంబర్ మాత్రమే. యాక్చువల్గా జరిగేది దీని 3 రెట్లు ఉంటాయి. అంటే ప్రతి 5 నిమిషాలకు ఒక అఘాయిత్యం జరుగుతుంది. దాన్ని రిపోర్ట్ ఇచ్చే ధైర్యం కూడా మనం అమ్మాయిలకి ఇవ్వలేకపోతున్నాం. ఓ ప్యాథటిక్ కదా. నాకు అంటే వీళ్ళందరూ ఎవరు? మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు, అమ్మలు, మన పక్కింటి అమ్మాయిలు, మన ఫ్రెండ్స్, మన గర్ల్ ఫ్రెండ్స్, వీళ్ళే. మనం రోజు బస్సులో వెళ్తూ ఉంటే మనం చూసి పలకరింపుగా నవ్వుతుంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి. వీళ్ళందరికీ మనం టోకెన్ అన్యాయం చేస్తున్నాం. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా కనిపిస్తుంది ఏంటి అంటే మన కూతుళ్ళ గురించి మన కొడుకుల్ని సరిగ్గా ప్రిపేర్ చేయట్లేదు అని. అందుకని చేసా ఆ వీడియో. తప్పైతే నన్ను కొట్టండి. నాకు కొడుకులు లేరు, కానీ కొడుకు ఉండుంటే వాడిని ఎలా పెంచేవాడిని అనే దాని మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఏ అమ్మాయిని వాడు తేలిగ్గా చూడు, గౌరవంగా చూస్తాడు, స్నేహంగా, ఇష్టంగా చూస్తాడు. అమ్మాయి తనకంటే ఫిజికల్గా వీక్ అయి ఉండొచ్చు, కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్ అని వాడికి తెలుసు. అసలు అమ్మాయి తన పక్కన వచ్చి నిలబడితే వేడితో వంకలు తిరిగిపోడు, స్టడీగా నిలబడతాడు. అంటే వాడు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతాడు. వాడి రొమాన్స్ అంటే, సెక్స్ అంటే తెలీదా? తెలుసు. జడులా వాడు కాదు. కానీ ఒక అమ్మాయి నో అని చెప్తే వెంటనే తలదించుకొని పక్కకి వెళ్తాడు. కాకుని కంట్రోల్లో పెట్టుకుంటాడు. అది మగతనం అంటే. నా కూతురు నన్ను ఫ్రో అని పిలుస్తుందండి. అంటే ఫాదర్ హూ ఇస్ ఎ బ్రో, ఎ ఫ్రెండ్ అని. నా కూతుర్ని ఎలా అయితే పెంచానో నా కొడుకుని కూడా అలాగే పెంచుండేవాడు. వాడి మీద నా కన్ను ఒక సీసీటీవీ కెమెరా లాగా వాడికి తెలియకుండా ఎప్పుడు ఫాలో అవుతుందనే కాన్షియస్నెస్ వాడికి లేకుండా వాడి వ్యక్తిత్వాన్ని వాడే సొంతంగా తయారు చేసుకునేంత పునాదులు నేను ఇచ్చేవాడిని వాడికి, లైక్ ఎ ఫ్రో. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను వింటారనే కాదు. మనం ఒక టికింగ్ యాటమ్ బాంబ్ మీద కూర్చొని ఉన్నాం మనం. ఇట్ ఈస్ కౌంటింగ్ డౌన్. ఇప్పుడు 5 నిమిషాలు ఉంది, నెక్స్ట్ ఇయర్ 4 minutes అవుతుంది. 3 ఏళ్లలో అది నిమిషానికి చేరుతుంది. అంటే ప్రతి నిమిషము ఒక రేపు జరుగుతుంది మన దేశంలో. నీ పక్కింట్లో జరుగుతుంది, నీ ఇంట్లో జరుగుతుంది. ఏదైనా మనం చెయ్యాలి, మనమే చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి. ఇది నిజమని మీరు నమ్మితే కోదండరామ్తో పాటు రాజమాదిరాజం కూడా లైక్ చేయండి. కాంటెంట్ ఏమో అందరికీ ఆన్ డైలీ బేసిస్ వాళ్ళు మాట్లాడాలనుకునేది మనసులో ఎక్కడో చోట వాళ్ళకి తగులుతూ ఉండేది. మనకి రేప్స్ అనేది ఇట్ హాస్ బికమ్ ఎంతగా అంటే మనకు ఎంత తేలిక భావం అయిపోయిందంటే ఇవాళ అవ్వలేదా ఇంకా అన్న దీనిలోకి వచ్చేసాం మనం. అలా ప్యాథటిక్ కండిషన్ అది. సో ఎక్కడో ఒక చోట ప్రతి మనిషిని ట్రిగ్గర్ చేస్తూనే ఉంది. నాకు అనిపించింది ఏంటంటే, అంటే ఐ బీన్ రైటింగ్ ఎ నావెల్ అనమాట, నావెల్ ఆన్ దిస్ రేప్స్ మీదే. సో దానికి సంబంధించిన ఇవన్నీ చూస్తూ పోతున్నాను. దేర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ హ్యాపెనింగ్. దీనిలో నాకు అంటే ఒక పారాడైమ్ షిఫ్ట్ లాగా రావాలి, ఒక మొత్తం ఒక సొసైటీలో సిస్టమిక్ చేంజ్ లాగా రావాలి అనుకుంటే మనం ఫస్ట్ అడ్రస్ చేయాల్సింది మన కొడుకుల్ని, వాళ్ళు అమ్మాయిల పట్ల వాళ్ళు ఆలోచించే తీరు మారాలి అనేది నా ఉద్దేశం. నాకు అనిపించింది అది. అంటే జనరల్గా ఒక అమ్మాయి అంటే తేలిక భావంతో చూస్తారు అబ్బాయిలు. ఇట్స్ ఎ నార్మ్. వీ హ్యావ్ కండిషన్ దెమ్ ఫర్ ఏజెస్. మనకి అంటే విపరీతమైన ప్రెషియస్ అన్న ఫీలింగ్ ఇస్తూనే అట్ ద సేమ్ టైం వాళ్ళు అత్యంత తేలిక భావంతో
ఇదో వింత ఇదండి అది, స్ప్లిట్ పర్సనాలిటీ. అబ్సల్యూట్లీ. మన వీర్దాస్ అన్నాడు, ఇదొక కమేడియన్ అన్నాడు కదా, సో హీ వెంట్ టు యుఎస్ అండ్ సెడ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా వేర్ ఇన్ అమ్మాయిలని మేము రోజంతా పూజిస్తాము, రాత్రి రేప్ చేస్తాము అని. ఇది ఎలా అంటే మనమే ఈ స్ప్లిట్ పర్సనాలిటీ మనమే. ఇక్కడ కాదు, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఓవర్ ఇదే ప్రాబ్లం. మన దేశం మీదకి దండెత్తిన రాజులు కూడా ఫస్ట్ కొల్లగొట్టింది గుళ్ళని, తర్వాత పాడు చేసింది అమ్మాయిల్ని. ఇట్స్ ఏ అంటే ఇది చూస్తే అంటే బేసిక్గా దెర్ ఈజ్ అ మైండ్ సెట్లోను ద వే అంటే ఒక అమ్మాయి అనగానే ఒక్కసారిగా ఏదో ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోతాను నేను, ఒక అభద్రతా భావం నాకు. అవును అవును. ఆ అభద్రతా భావాన్ని చూపించటం నేను అటాక్ ద్వారా చూపిస్తాను. రైట్. అటాక్ జనరల్లీ షిఫ్ట్స్ ఇంటూ సెక్షువల్. ఆ వీడియో చూసినప్పుడు నిజంగానే మీ పర్సనల్ వీడియోనా అని షాక్ అయ్యాను. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా మూవీ ప్రమోషనా, ఈ మధ్య మూవీ ప్రమోషన్స్ అలా చేస్తున్నారు కదా అనుకున్నాను. ఈ రెండు కాదేమో, ఎందుకంటే మీ ఫేస్ లో టూ మచ్ ఆఫ్ సీరియస్నెస్ ఉంది. అది యాక్టింగ్ లో కూడా నాకు ఎక్కడ అనిపించలేదు. ప్యూర్లీ మీ మనసులోంచి మీరు దాన్ని ఫీల్ అయినట్టుగానే ఉంది అది. అందుకని నాకు అసలు ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ ఎక్కడున్నారో పట్టుకుందాం అని వెంటనే కాల్ చేశాను మీకు. నాకు చాలా అంటే దీని గురించి ఆలోచించినప్పుడల్లా ఐ గెట్ యాజిటేటెడ్ విత్ ఇన్ మై సెల్ఫ్. ఇట్స్ నాట్ బికాజ్ ఐ హ్యావ్ ఎ డాటర్, నాకు కూతురు ఉందని కాదు. ఇది ఆలోచించినప్పుడల్లా ఏదో యూనో సమ్ ఒక హాఫ్ ఆఫ్ ది హోల్ యూనో మన జాతికి మనమే కూర్చొని అన్యాయం చేస్తున్నాము, ద్రోహం చేస్తున్నాము అన్న ఒక ఫీలింగ్ అది. ఇదేదో అంటే అది కెమెరా ఉందని చెప్పడం కూడా కాదు. లేదు సార్, అంటే ఒకసారి మనం వెనక్కి తిరిగి మొత్తం చూసుకుంటే కొన్ని ఏళ్ల తరబడి నుంచి నువ్వు కిచెన్లో వంట చేయడానికే ఉన్నావు, నువ్వు పిల్లల్ని పుట్టించడానికే నువ్వు ఉన్నావు అని ఎప్పుడైతే వాళ్ళని సర్ప్రైజ్ చేసే ప్రయత్నం జరిగిందో కొన్ని ఏళ్ల తరబడి రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇది పిల్లిని ఒక రూమ్లో పెట్టి కొడితే ఎలా అవుతుందో అలా రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఈరోజు ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. 90% ఇట్ హ్యాస్ ట్రెమెండస్లీ చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇదే టైంలో మనకి ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు మళ్ళీ అమ్మ బాబు ఇంటికే పరిమితం అయిపోతే బెటర్ ఏమో అనే ఒక థాట్లోకి లేడీ ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి మళ్ళీ. ఏం లాభం, ఇంట్లో కూడా పూర్తి ఇది లేదు. ఇంట్లో నాట్ జస్ట్ ఆన్ హస్బెండ్, ఒక జాయింట్ ఫ్యామిలీలో జరిగే దారుణాలు. ఇన్ఫ్యాక్ట్ దీనిలో కూడా ఆ వీడియోలో కూడా చెప్పాను నేను, కరెక్షన్ వీడియోలో. దేర్ ఆర్ యూనో ప్రతి పావు గంటకి మన దేశంలో ఒక రేప్ జరుగుతుందంటే అది ఓన్లీ రిపోర్ట్ అయ్యే ఇన్సిడెంట్స్ మాత్రమే. రిపోర్ట్ అవని దాని 3-4 రెట్లు ఉంటాయట. అంటే ఎవ్రీ 5 నిమిషాలకి 4 నిమిషాలకు ఒకటి జరుగుతుంది మన దేశంలో. అంటే ఎట్లా అంటే టోటల్గా జరిగే వాటిలో మోర్ దాన్ 80% నాకు తెలిసిన అమ్మాయికి తెలిసిన వాడే చేస్తున్నాడని. 80% ఆఫ్ దెమ్. కరెక్ట్. సో అది ఎక్కడికి వెళ్ళి చెప్పగలదు, ఎవరి మీద కంప్లైంట్ చేయగలదామే, ఆ ధైర్యము ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు మనం. మీటూ మూమెంట్స్ అనేది ఇంకా చాలా యూనో డీపర్ వెళ్ళింది అది. బట్ యాంటీ రేప్ ఈజ్ వాట్ యూనో ఈజ్ యూనో ఆర్డర్ ఆఫ్ ది డే. ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఈరోజు సంగతి తీసుకోండి, జానీ మాస్టర్ నేను ఆ అమ్మాయి ప్రీవియస్ వీడియోలు చూస్తుంటే వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేసి ఉన్నాయి, ఇప్పుడు అందరూ పంపిస్తున్నారు నాకు. అలాంటి అమ్మాయి అసలు ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది అని అంటే సరే ఇక్కడ 2 విషయాలు సార్. ఉమెన్ చదువుకోవడానికో ఉద్యోగానికో ఏదో ఒక పని మీద అడుగు బయట పెట్టినప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు భయంకరమైన భయం వేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి. వాట్ వీ నీడ్ టు డూ అనేది అర్థం కాదు. బయటికి రావాలా వద్దా, వస్తే ఏంటి రాకపోతే ఏంటి, వీళ్ళు ఎవరితో చెప్పుకున్నా అది వీళ్ళ పరువు పోతుందన్న పాయింట్లోనే ఆలోచిస్తారు. ధైర్యం చేసి సపోజ్ బయటకు వస్తే ఇలాగా ఆ అమ్మాయిని చూసే విధానం వేరు, అవకాశాలు వేరు. అవకాశాలు అసలు మన అసలు అడగద్దిక. సొసైటీలో కానీ ఇంట్లో కానీ చూసే విధానమే వేరుగా ఉంటుంది. అసలు ఏం చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇది. ఇన్ఫ్యాక్ట్ దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆమె ఫోటో ఫస్ట్ వచ్చేసింది బయటికి, దిశనే. సో బయటకు వచ్చేసి ఆమె ఇదవుతే దేర్ వర్ సెవరల్ పోస్ట్ ఆమెకి ఇది చేస్తూ యూనో ఆర్ఐపి పెడితే దానిలో చాలా మంది కింద రాసింది అనమాట, లుక్ ఎట్ హర్ షీ సెక్సీ. వాట్ ఇస్ స్టూపిడిటీ అండి? స్టూపిడిటీయా అది అంటే ఐ మీన్ ఒక రకంగా చూస్తే వాడే నిజాయితీగా మాట్లాడాడు అనిపించింది నాకు. మనసులో 100 మందికి ఉంటే వాడు ఒక్కడే నిజం మాట్లాడాడు. అలా వచ్చారా మీరు?